ఆంధ్రాలో పాపం భారతీయ జనతా పార్టీ అనలేము. తెలుగుదేశం బాగానే ఉంది, జనసేన బాగానే ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది అంటే ఉంది. నాయకుల వరకు బాగానే ఉన్నారు, పురంధేశ్వరి గారు బాగానే ఉన్నారు. కార్యకర్తలు నాయకులకి పబ్లిసిటీ ఏమైనా లభిస్తుందా లేదా, హైప్ వస్తుందా పార్టీకి అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక్క హైందవ శంకరరావుని చూస్తే అర్థమవుతుంది హైందవ చైతన్యం ఎంత వచ్చిందో. దాన్ని సక్సెస్ చేసుకోవడంలో కూడా భారతీయ జనతా పార్టీ విఫలం అవుతుంది. అయితే ఎందుకంటే సరైనటువంటి ఫార్ములా మీడియా, సోషల్ మీడియాని ఓన్లీ వాళ్ళు పోస్టులు పెడితే సరిపోతుంది అన్నటువంటి రూట్లో ఉన్నారు. కానీ మిగతా సోషల్ మీడియాలు వాళ్ళని కలుపుకెళ్ళేటటువంటి దాంట్లో వాళ్ళు ఫెయిల్ అవుతూనే ఉన్నారు, పట్టించుకోనటువంటి దూరంలోనే ఉన్నారు. అయితే యాక్చువల్గా భారతీయ జనతా పార్టీకి అన్ని జిల్లాలకి అధ్యక్షులు నియమించారు. ఈ విషయం పత్రికల్లో జిల్లాల అధ్యక్షులు అని ఒక మొక్కేశారు. అదే తెలుగుదేశంతో జనసేనదో అయితే పేర్లు, ఫోటోలు, గిటోలు వేస్తారు. జనసేనది కూడా ఇదివరకు తక్కువే, ఇప్పుడు కొంతవరకు టచ్ చేస్తున్నారు. బట్ భారతీయ జనతా పార్టీ జిల్లాల అధ్యక్షుల పేర్లు కానీ ఇది రాయడానికి కూడా తీరికలేదు. బీజేపీ వాళ్ళు పాపం సోషల్ మీడియాలో మాత్రం పోస్టులు పెట్టుకుంటున్నారు. ఇది ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు. కనీసం మన దగ్గర ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకన్నా సమాచారం అందజేద్దాం. ఇందులో పార్వతీపురం మన్యం జిల్లాకి సంబంధించి ద్వారపురెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షుడయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకి సంబంధించి శ్రీమతి మఠం శాంతకుమారి అధ్యక్షురాలయ్యారు. శ్రీకాకుళం సిరిపురం తేజేశ్వరరావు, విజయనగరం ఉప్పలపాటి రాజేష్ వర్మ, విశాఖపట్నం ఎం పరశురామరాజు, అనకాపల్లి ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, అలాగే కాకినాడ బెక్కన విశ్వేశ్వరరావు అధ్యక్షులయ్యారు. మరొక వైపును చూస్తే కోనసీమ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి అడబాల సత్యనారాయణ అధ్యక్షులయ్యారు. ఈస్ట్ గోదావరికి పిక్కి నాగేంద్ర అధ్యక్షులయ్యారు. పశ్చిమ గోదావరికి ఏకైక మహిళా అధ్యక్షురాలు అనాలనుకుంటా శ్రీమతి అయినంపూడి శ్రీదేవి అధ్యక్షురాలయ్యారు. ఏలూరుకి చౌటపల్లి విక్రమ్ కిషోర్ అధ్యక్షుడయ్యారు. ఎన్టీఆర్ జిల్లాకి అడ్డూరి శ్రీరామ్, గుంటూరు జిల్లాకి చెరుకూరి తిరుపతిరావు అధ్యక్షులయ్యారు. అలాగే పల్నాడుకి ఏలూరి శశికుమార్, ప్రకాశం జిల్లాకి సీగం శ్రీనివాసులు, నెల్లూరు జిల్లాకి సెప్పరెడ్డి వంశీధర్ రెడ్డి, తిరుపతికి సామంచి శ్రీనివాస్ సుదీర్ఘకాలం నుంచి లాయర్గా ఉన్నారు, పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు, తను అధ్యక్షుడయ్యాడు. అన్నమయ్య సాయి లోకేష్ కుమార్, చిత్తూరు సూరపునేని జగదీశ్వర్ నాయుడు, నంద్యాల అభిరుచి మధు, అట్లాగే కర్నూలు బాపురాం రామకృష్ణ పరమహంస, అనంతపురం కొనకండ్ల రాజేష్, శ్రీ సత్యసాయి గోరంట్ల మోహన్ శేఖర్, వైఎస్ఆర్ కడప జంగిటి వెంకట సుబ్బారెడ్డి వీళ్ళు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. సరే, వాళ్ళు పార్టీ పరంగా మరి ప్రకటిస్తే మీడియా రాయలేదో లేదో పక్కన పెడితే ఇది తాజాగా ఎంపిక అయినటువంటి వాళ్ళు.